హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఇంకోటి ఏంటంటే మొన్న రఘురామ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు వేశారు. ఎప్పుడైతే 2019 నుంచి 24 దాకా ఈ గ్యాప్లో రఘురామ కృష్ణరాజు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు సునీల్ రెడ్డి గారి ముందే కాళ్ళ మీద కొట్టడం కానీ నానా హింసలు పెట్టారు నా మీద అని రఘురామ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు వేశారు. అది కూడా ఫస్ట్ వ్యక్తి ఆయనే 2024 ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు వేయడం. సో ఇప్పుడు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు ఎందుకు కేసు వేశారంటారు? ఎప్పుడో జరిగిన విషయాన్ని వాళ్ళు ఏమి తేల్చి చెప్పలేదు కదా. ఒకటి అంటే కక్షపూరిత రాజకీయాలు స్టార్ట్ చేశారంటారా రఘురామ కృష్ణరాజు గారు? ఎలా ఉంటుందండి? కక్షపూరిత రాజకీయాలు ఉంటే కోర్టు ఒప్పుకోదు కదా. ఆయన న్యాయపూరితంగానే పోరాడాడు. ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ హీ ది హీరో ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ప్రశ్నించడం తప్పండి, ప్రశ్నించడం పాపం అండి. అంటే ప్రశ్నించే హక్కు ఎవరికి లేదండి. ప్రశ్నిస్తే మీరు అంతా అది పైశాచికంగా మీరు మనిషిని బాధిస్తారా? అందులో ఆయన రాచపుట్టుకు పుట్టాడు. రాచపుట్టు కంటే గొప్పని కాదు, కానీ కొంచెం సుకుమారంగా పెరుగుతారు కదా. ఇప్పుడు మా పేదవాడైతే 4 దెబ్బలు తింటాడు, అదే సంపన్నుడైతే ఒక దెబ్బతో అంటే ఫెయింట్ అయిపోతాడు. డిఫరెన్స్ ఉంటుంది కదా. అట్లాంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఆయన తాలూకు సుశీల్ అనేటువంటి పోలీస్ ఆఫీసర్ చేత 2 చేతులు చాపి కొట్టి, మోకాళ్ళు చాపి కొట్టి, పాదాలు చాపి కొట్టి, పైనుంచి దూకి, ఏంటండి ఇదంతానా? శాడిజం కాదు. నిన్ను సైకో అని ఊరిగా అంటారా? రఘురామకృష్ణరాజు గారు నాకు అత్యంత సన్నిహితుడు. ఎలాగంటే ఆయన తాలూకు ఐడియాలజీని బాగా లైక్ చేస్తాను, మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఆయన సంస్కారం ఏంటంటే ఆయనే మాట్లాడుతూ నన్ను చాలా అభినందిస్తూ ప్రేమిస్తూ మాట్లాడాడు. అబ్బో మీ చిన్నప్పటి నుంచి మేము మీ తాలూకు ఎన్ని వింటున్నామండి, చూస్తున్నామండి, పత్రికల్లో కూడా చూస్తున్నామని. అంటే సంస్కారానికి గుర్తుగా చెప్తున్నాను, నా గురించి చెప్పుకోవడం కాదు. అలాంటి వ్యక్తి రచ్చబండి అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎలాగా నిలదీశారంటే, మీకు తమిళనాడులో రమ్యకృష్ణ తాలూకు మేనమామ చో రామస్వామి పేరున్నారా? ఆయన ఏం చేశారంటే, ఎవడు పరిపాలనలో ఉన్నప్పుడు కూడా ఆ పాలనలో ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తుంటాడు తొగ్లక్ అనే పత్రిక ద్వారా. ఒకసారి బతిమాలుకున్నాడు ఎంజీఆర్, బాబు నువ్వు ఎంతో కరుణానిధి విషయంలో నువ్వు అలాగే తప్పులే ఎత్తి చూపించావు, నువ్వు ఎత్తి చూపించిన తాలూకు అంశాలు మేము తీసుకొని మళ్ళీ మా పరిపాలన మార్చుకున్నాము, ఇంకా ఎందుకు ఎత్తి చూపిస్తున్నావు అంటే ఆయన చెప్పాడు చో రామస్వామి. ఒక జర్నలిస్ట్ అన్న తర్వాత తన కంటికి ఏ తప్పు కనిపించినా ఎత్తి చూపించే బాధ్యత ఉంటుంది. దాన్ని మీరు మనిద్దరం స్నేహితులం, కానీ నా మనసు మీరు స్నేహితులు కాదు, ఫిజికల్గా స్నేహితులం కానీ మెంటల్గా స్నేహితులం కాదని చెప్పాడు చో రామస్వామి. అలాగా ఆయనలో జర్నలిస్టిక్ టాలెంట్ ఉంది కాబట్టి రఘురామకృష్ణరాజుకు ప్రతి ఒక్క నేర ఆరోపణ కూడా నిర్దిష్టంగా పక్క 100% నిజాలే ఉంటాయి. అందువల్ల ఈరోజు ఇది తప్పు చేసేవాడికి శిక్ష పడపోయినట్టయితే సమాజం పాడైపోతుందండి, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుందండి. ఏమిటండి మన అసెంబ్లీలో నీ అమ్మ మొగుడు, నా అమ్మ మొగుడు, బొచ్చు గిచ్చు రొచ్చు అన్నీ వచ్చేసాయి. ఎందుకు వచ్చాయి? ఆ అధినాయకుడు ఎవరైతే వైసీపీ నాయకుడు ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి నోరు మూసుకోవడం వల్ల వచ్చాయి. ఎంత బాధ అంటే మనకి, నీ అమ్మమ్మ కూడా నా బొచ్చు పీకుతావని అసెంబ్లీలో అంటావా? ఆడ మనిషి ఉంది అక్కడ, ఎవరో తన పేరు రోజాట, ఆ రోజు ఏం చేస్తుంది? బూతులు కవ్యెత్తులు రెచ్చగొట్టడం. వల్లమనేని వంశీ వాడేమో క్యారెక్టర్ ఎక్కడ అన్నం తిన్నాడో అక్కడ అన్నం తిన్న చేతిని విమర్శించాడు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. అరే అంత ఒక 40 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 పార్టీకి కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఉక్కిరి పిక్కిరి చేసి ఏడిపించాడే. అంటే వీళ్ళందరినీ ఊరుకోమంటారా? ఏం చెప్తారండి? రఘురామకృష్ణరాజు చేసేది 100కి 100 రూపాయలు. అది చాలా న్యాయబద్ధమైంది అన్నమాట. తప్పు చేసేవాడికి సరిదిద్దొచ్చు, అర్థమైందా? నేరం చేసేవాడికి కూడా శిక్ష వేసి వదిలేవచ్చు. వీరు పాపాలు చేశారండి, ఆ పాపాలకి శిక్ష మరణమే. అది బైబిల్లో ఉంది. పాపము వలన వచ్చు జీతము మరణము అని బైబిల్లో ఉంది. వాళ్ళు క్రిస్టియన్స్ కదా, ఆలోచించుకుంటే తెలుస్తుంది. కనుక నీ పాపాన్ని, నీ తాలూకు మరణానికి నువ్వే దారేసుకుంటున్నావు.
మొన్న ఎప్పుడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అంటే ఇలా చేస్తున్నారు, మమ్మల్ని ఇంత హింసిస్తున్నారు అని చెప్పేసి చెప్పుకొచ్చాడనమాట జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తారంటే, దేవుడు అంటూ ఉన్నట్టయితే, ప్రభువు అంటూ ఉన్నట్టయితే ముందు శిక్షించేది నిన్నే. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.